కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితంలో నిజమైన చైతన్యం. ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని కూడా మేళవించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సినీ రాజకీయ ప్రముఖ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురువు గారు. మరి నేటి తారాబలం కార్యక్రమంలో మహర్జాతకుల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం మనం. అసలు మహర్జాతకులు అంటే ఎవరు? అసలు ఏ రోజున మహర్జాతకులు అవుతారండి? మహర్జాతకులు, ఆ మహత్ అనేటువంటి శబ్దమే అత్యంత యోగప్రదమైనటువంటి శబ్దం. మహత్ అంటే చాలా విశేషమైనటువంటి గొప్పనైనటువంటి జాతకము అని అర్థం. అంటే ఇంకొకటి, ఈ మహత్ అనేటువంటి పదానికి ఇంకొక విషయం ఏం చెప్తారంటే, ఎవరైతే కనుక అత్యంత విశేషంగా ప్రజాదరణ పొందుతారో, ప్రజలకి విశేషంగా సేవలు చేస్తారో, ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఎవరైతే నిలిచిపోతారో వాళ్ళందరికీ కూడా మహర్జాతకులు అని చెప్పడం జరుగుతుంది. దాదాపు ఈ మహర్జాతకులు కావడానికి కారణాలు విశేషంగా రెండు ముఖ్యమైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి, ప్రజలకి సాన్నిహిత్యంగా వెళ్ళడానికి రాజకీయంగా, అదేవిధంగా సాహిత్యపరంగా, అంటే ప్రజల్ని వినోదపరచడం, ఎంటర్టైన్ చేయడం. సో ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఒక రకంగా, అదేవిధంగా రాజకీయంగా, అంటే ప్రజలకి అత్యంత సాన్నిహిత్యంగా వెళ్ళాలంటే ఇది. అందుకోసమే జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తారు అంటే, రాజయోగం అంటారు తప్ప మంత్రి యోగం ఎక్కడ అవ్వదు. ఎందుకోసం రాజయోగం అంటారంటే, అక్కడ రాజు అంటే అర్థం ఏంటంటే ప్రజలకి సాన్నిహిత్యముగా వెళ్ళేటువంటి వాడు. అందుకోసమే రాజకీయము ఇవన్నీ కూడా మహర్జాతకులకు యోగాలు ఉంటాయన్నమాట. అందుకోసమే మహర్జాతకం అంటే ఏ జాతకంలో అయితే కనుక విశేషమైనటువంటి రాజయోగాలు ఉంటాయో వాటిని మహర్జాతకం అంటారు. కాబట్టి మహర్జాతకం కేవలం కొంతమందికి మాత్రం ఉంటుంది. కొంతమంది లక్షల్లో, కోట్లలో ఒకరు, ఇద్దరు, 10 మంది ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళే మహర్జాతకం అని పిలువబడతారు. గురువు గారు, మరి మీరు చెప్పినట్లుగా చూస్తే ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి అటు సాహిత్య పరంగాను, రాజకీయ పరంగాను, సినీ రంగ ప్రవేశంగాను చూసుకున్నట్లయితే ఒకే ఒక వ్యక్తి, అతనే శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి నేటి తారాబలంలో మహర్జాతకుల విశ్లేషణలో శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి తెలియజేయండి. గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రదేశానికి, ఆంధ్ర ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరి మనస్సులో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి మహోత్కృష్టమైనటువంటి జాతక సంపన్నులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజలకు అభిమానాన్ని చూరగొన్నటువంటి ఈయన యొక్క జాతకం చెప్పడం నిజంగా ఈరోజు నా జీవితం కూడా ధన్యమని నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈరోజు నందమూరి తారక రామారావు గారి జాతకం చెప్తున్నాను అంటే ఈరోజు నాపై విశేషమైనటువంటి దృష్టిని సారిస్తారు. ఇంతటి సౌభాగ్యం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి ఇంతటి సౌభాగ్యాన్ని నాకు, ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించినందుకు, అవకాశాన్ని ప్రసాదించినందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా తారాబలం కార్యక్రమం తరఫున టాలీవుడ్ సినిమా సంఘం వారికి ధన్యవాదాలు చెబుతూ ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు 28వ తారీఖు మే నెల 1923 సంవత్సరంలో సోమవారం రోజు సాయంత్రం 4:32 నిమ్మకూరు అనేటువంటి గ్రామంలో కృష్ణా జిల్లాలో జన్మించడం జరిగింది. వీరి జన్మ నక్షత్ర రీత్యా వీరు పుట్టినది శుక్లపక్ష త్రయోదశి, స్వాతి నక్షత్రం యొక్క 4వ పాదంలో జన్మించడం జరిగింది. అత్యంత శుభప్రదమైనటువంటి చంద్రబలం పరిపూర్ణంగా కలిగినటువంటి సందర్భంలో వీరు తులా లగ్నంలో జన్మించారు. లగ్నంలో గురుచంద్రుడు కూడా కలిసి గజకేసరి యోగ సంపన్నుడై వీరు జన్మించడం జరిగింది. వీరి జాతక ప్రకారం విశ్లేషణ చూసినట్లయితే కనుక పరమోత్కృష్టమైనటువంటి జాతక ప్రకారం సాధారణంగా ఎవరి జాతకమైనా సరే లగ్న కుండలి ద్వారా కానీ, నవాంశ కుండలి ద్వారా కానీ లెక్క వేయాల్సి వస్తుంది. కాకపోతే శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత విశ్లేషణ చూసుకొని ఆయన జీవితంలో సాధించినటువంటి విశేషాలను చూసినటువంటి కనుక ఈ జాతకము చాలా ప్రయత్నపూర్వకంగా సర్వతోభద్ర మండలి కుండలిని వేయాల్సి వచ్చింది. కాబట్టి సర్వతోభద్ర మండలి కుండలి ద్వారానే మహోత్కృష్టమైనటువంటి జాతకుల యొక్క విశ్లేషణ అనేటువంటిది బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మహర్జాతకులు పుట్టగానే ఎవరికి కూడా తెలియదు. ఎట్లాగైతే కనుక వివేకానందుడు జన్మించాడు. వివేకానందుడు జన్మించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన ఇంతటి మహానుభావుడు అవుతాడు అని చెప్పి. జ్యోతిష్ శాస్త్రకులు చెప్పారు ఈయన ఇంతటి మహానుభావుడు అవుతాడు అని చెప్పారు. కానీ అంత ఉత్కృష్ట స్థాయిలో ఆయన దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా సంచారం చేయడం చెప్పడం లేదు. అలాగే శ్రీ నందమూరి తారక రామారావు గారు జన్మించిన దాన్ని బట్టి కనుక పూర్తిగా ఇండెప్త్ క్యాల్కులేషన్ ఆఫ్ డిస్క్రిప్షన్ చేయాలి అంటే దానికి నేను సర్వతోభద్ర మండలి కుండలిని వేయడం జరిగింది. ఆ సర్వతోభద్ర కుండలి ద్వారా నేను జాతకం చూసినట్లయితే కనుక అత్యద్భుతమైనటువంటి జాతకం. మహర్జాతకం అంటే అర్థం ఏంటి అంటే, ఎవరి జాతకంలో అయితే కనుక పంచమహాపురుష యోగాలు ఉంటాయి వాటి మహర్జాతకం అని చెప్పడం జరుగుతుంది.
అందుకోసమే ఫలదీపిక అనేటువంటి గ్రంథంలో, అదేవిధంగా జాతక పారిజాతకమైనటువంటి గ్రంథంలోను, బృహత్ జాతకంలోను, బృహత్పర ఓరశాస్త్రంలోను ఇలాంటి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి గ్రంథాలన్నింటిలో కూడా పంచమహాపురుష యోగ జాతకుల గురించి విశ్లేషించబడింది. గౌరవనీయులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి జాతకం చూసినట్లయితే కనుక మూల త్రికోణ నిజ తుంగ గ్రహోపయాత భౌవజ్ఞ జీవసిత కేంద్రస్థితా యది యదా రుచవద్రహంస మాలవ్యచారుషయోగకరా భవంతి. అంటే వృష మహాపురుష యోగం, భద్ర మహాపురుష యోగం, హంస మహాపురుషము, అదేవిధంగా మాలవ్య మహాపురుష యోగము, శశ మహాపురుషము, ఇలాంటి 5 మహాపురుష యోగాలు పంచగ్రహాల వల్ల మాత్రమే జరుగుతాయి. అవి కుజగ్రహం వల్ల వృష మహాపురుష యోగము, అదేవిధంగా బుధగ్రహం యొక్క ఉచ్చస్థితి వల్ల కానీ మిత్రస్థాన స్థితి వల్ల కానీ భద్ర మహాపురుష యోగము, గురుగ్రహము అంటే బృహస్పతి గ్రహము అంటే కేవలం ఎకనామికల్ గా కాకుండా జ్ఞానపరంగాను అత్యంత కీలకమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదించేటువంటి గురుగ్రహానికి సంబంధించిన మహాపురుష యోగము హంస మహాపురుష యోగము. ఇక మాళవ్య మహాపురుష యోగం వస్తుంది. ఈ మాళవ్య మహాపురుష యోగము శుక్రగ్రహం యొక్క ఉచ్చస్థితి వల్ల మాత్రమే కలుగుతుంది. ఇలా తర్వాత శశ మహాపురుష యోగం అంటారు. శశ మహాపురుష యోగం అనేటువంటిది జాతకంలో ఎక్కడైతే కనుక శనిగ్రహము స్వస్వసకీయమైనటువంటి క్షేత్రాల్లో, మిత్రక్షేత్రంలో లేదా ఉచ్చక్షేత్రంలో కనుక ఉన్నట్లయితే కనుక దాన్ని శశ మహాపురుష యోగం అంటారు. ఇలాంటి పంచమహాపురుష యోగంతో జన్మించినటువంటి వారు శ్రీరామచంద్రుల వారు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క జాతకము చాలా విశేషంగా ఉంటుంది. ఇక ద్వాపర యుగంలో అయితే కనుక శ్రీకృష్ణుడు కూడా ఇలాంటి పంచమహాపురుష యుగంలో జన్మించడం జరిగింది. మరి కలియుగంలో ఇలాంటి గ్రహస్థితి రావాలి అంటే మాత్రం చాలా అరుదు. ఇలాంటి గ్రహస్థితి ఇప్పట్లో రాదు, ఎప్పుడో ఒకసారి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కలియుగానికి సంబంధించిన చూసినట్లయితే కనుక శతాబ్దం ప్రారంభమైనప్పుడు విక్రమార్కుడు జన్మించినప్పుడు వచ్చింది. మళ్ళీ అలాంటి మహాపురుష యోగాలు ఇప్పట్లో అయితే రావు. ఒకవేళ కనుక వచ్చినా కానీ అది ఎలా ఉంటుంది అని అంటే అంతర్దశ ప్రత్యంతర్దశ ప్రకారం లెక్కలు వేస్తున్నప్పుడు కనుక దాని ప్రకారంగా షష్ట్యాంశ కుండలి, ఇలా కుండలి అనేటివి విడదీయాలి. అంటే ఇది చాలా జ్యోతిష్ శాస్త్రంలో చాలా కీలకమైనటువంటి అంతర్గతమైనటువంటి రహస్యకరమైనటువంటి విషయాలు. ఇది నేను మీడియా పూర్వకంగా చెప్పకూడదు, కానీ ఎవరైనా మహజాతకులు అని విశ్లేషణ చేయాలి అంటే మన జాతకానికి సంబంధించి కొన్ని విశేషమైనటువంటి యొక్క లెక్కలు వేయాల్సి వస్తుంది. అలాంటి లెక్కలు వేసినప్పుడు నందమూరి తారక రామారావు గారి జాతకంలో కూడా విశేషమైనటువంటి పంచమహాపురుష యోగం ఉండడం జరిగింది.